జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి ఒక చిన్న వ్లాగ్ చేద్దామా. ఇక ఈ గుడి అనేది హైదరాబాద్లో ఉన్న రిచెస్ట్ అండ్ ఎలైట్ ఏరియా అయిన జూబ్లీ హిల్స్లో ఈ టెంపుల్ ఉంది. ఇక గుడికి వెళ్దామని మా చిన్నోడు నేను అయితే బయలుదేరాము. అలాగే కిందకు వచ్చేసరికి మా ఫ్రెండ్ రెడీ అయ్యింది. తను వాళ్ళ పాపతో కలిసి నాతో గుడికి వచ్చిందనమాట. తనే కాకుండా నాతో పాటు మా ఫ్రెండ్ ఇంకో ఆమె కూడా వచ్చింది. మేము ముగ్గురం కలిసి గుడికి వెళ్ళాము. ఇంకా ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ప్రతి మంగళవారం శుక్రవారం భోజనాలు ఉంటాయన్నమాట. సో ఆ రోజు వెళ్తే కొంచెం రష్ ఉంటుంది, చిన్నోడితో అవ్వదని చెప్పేసి మేము సోమవారం వెళ్ళాము. అయినా కూడా చాలా రష్ ఉంది. నేను చూపిస్తున్న ఈ ప్లేస్ అంతా గుడి ఫ్రంట్ భాగం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ చూపిస్తున్న ఏరియా మొత్తం 7 acresలో చేశారట. 7 acresలో ఉంది గుడి మొత్తం. ఈ ప్రాంతం అనేది ఎప్పుడో ఒక చిన్న వేప చెట్టు కింద గ్రామ దేవతగా పూజించిన స్థలం ఇప్పుడు ఇలా లక్షలాది భక్తులు వచ్చే మహాక్షేత్రంగా మారిపోయింది. భక్తుల కష్టాలన్నీ తొలగించి పెద్ద దిక్కుగా ఉన్నందుకే ఆ తల్లికి పెద్దమ్మ తల్లి అనే పేరు స్థిరమైపోయింది. ఇంకెక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. అలాగే ఆ ప్లేస్ పక్కనే పూజకి కావాల్సిన సామాను అన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే వెహికల్స్ అవి పూజలు చేపిస్తారు, చాలా ప్రత్యేకంగా చేపిస్తారు ఇక్కడ కొత్త వెహికల్స్కి. ఈ పక్కనే ఇక కొబ్బరికాయ అయితే లోపలికి పట్టుకెళ్ళకూడదు, ఇక్కడే బయట మనం కొట్టేసుకుని మిగిలిన ప్రసాదం పట్టుకుని వెళ్ళాలి. ముందు ఈ జూబ్లీ హిల్స్ అనేది పెద్ద పెద్ద రాళ్ళు దారులు లేని ఒక అడవి ప్రాంతంలో ఉండేదంట, చిన్న గ్రామంలో. అప్పట్లో లోకల్గా ఉన్న వ్యవసాయకులు పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత అమ్మవారు లోకక్షేమం కోసం తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చారంట. యుద్ధం జరిగిన తర్వాత అమ్మవారు అలసిపోయి ఇక్కడ ఉన్న రాళ్ళ మధ్య అమ్మవారు నిద్రించారట. సో అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ వేశారని భక్తుల నమ్మకం. అయితే నాకు ఈ స్టోరీ అంతా తెలియదు. అసలు వ్లాగ్ తీయడానికి ముందు నేను ఈ స్టోరీ కోసం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ స్టోరీ అంతా గూగుల్ ఇచ్చిందనమాట. ఇంకా లోపలికి వెళ్ళాక అమ్మవారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుని అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అయితే ఇక్కడ టికెట్ కూడా ఉంది, 10 రూపీస్ది ఒకటి. అది దగ్గరగా దర్శనం జరుగుతుంది. ఉచిత దర్శనం ఒకటి. నార్మల్ డేస్లో అయితే పర్వాలేదు టికెట్ తీసుకోకపోయినా. అదే బోనాలప్పుడు సండే అయితే ఇంకా చాలా రష్ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాం కానీ నాకు ఎందుకు చాలా భయం వేస్తుంది, తినేస్తారో తినేవరోనని. అయినా సరే మీకోసం అమ్మవారిని చూపించాలని ధైర్యం చేసి ఏదోలా తీసాను. అమ్మవారు కనిపిస్తారు, సో దర్శనం చేసుకోండి. ఇంక దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చున్నాము. నేను చాలాసార్లు మా శ్రీవారితో ఈ గుడికి వచ్చాను కానీ చాలా తొందరగా అయిపోయేది మాకు దర్శనం. తొందరగా వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈరోజు మాత్రం చాలాసేపు కూర్చున్నాను, చాలాసేపు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఫ్రంట్కి వచ్చాక అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు కూర్చుని. అయితే ఎందుకు నిలబెడుతున్నారు అంటే మనం మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుని అమ్మవారికి నెరవేర్చమని ఒక కాయిన్ నించోబెట్టడానికి ట్రై చేస్తే అది నిలబడితే అది మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. నేను చాలాసార్లు అమ్మవారి దగ్గరికి వచ్చాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఈసారి నాకు ఎందుకో ట్రై చేయాలనిపించింది. ఇంక నా దగ్గర కాయిన్స్ లేకపోతే శ్వేతని అడిగాను, తను తీసుకొచ్చిందనమాట. తను ఫస్ట్ ట్రై చేసింది, తన తర్వాత నేను ట్రై చేశాను. ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు, చుట్టూరు జనం ఉంటానే ఉన్నారు. పెట్టేవాళ్ళు పెడుతున్నారు, లెగిసి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. నేను చాలా టైం చూసి చాలాసేపటి తర్వాత నాకు దొరికింది ప్లేస్ కూర్చోవడానికి. ఇంకా దొరికింది, ట్రై చేద్దామని చెప్పేసి మనసులో ఒక కోరిక కోరుకుని నెరవేర్చమని పెట్టడానికి ట్రై చేశాను. మిగతా వాళ్ళందరికీ ఒక 10 నిమిషాలు 10 to 15 minutes టైం పట్టింది. కానీ నాకు మాత్రం ఇలా అనుకుని పెట్టంగానే నిలబడింది. దానికి నేను చాలా ఖుషి అయిపోయాను. మా ఫ్రెండ్కి కూడా చెప్తున్నాను అనమాట, అరే వెంటనే నిలబడింది, చూడు వీడియోలో చూపించు అని. సో ఇదే నా కాయిన్, ఫస్ట్ కనిపించింది కదా, అదే నేను పెట్టిన కాయిన్ అనమాట. ఇక ఇక్కడైతే బోనాలు సమర్పిస్తున్నారు. ఇది బోనాల టైం కదా. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళిపోయాము. అలాగే ఇక్కడ అమ్మవారి చీరల్ని వేలం పాడతారనమాట. అమ్మవారి కట్టుకున్న చీరల్ని మనం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ వేలం పాడి మనం చీరల్ని కొనుక్కోవచ్చు. అలాగే వేలం పాడడానికి క్యాష్ పట్టుకెళ్ళాలి. ఫోన్పే, జీపే అనేవి ఇక్కడ తీసుకోరనమాట, డైరెక్ట్ క్యాష్ ఇవ్వాలి. ఇంకా ఇక్కడి నుంచి పైకి
వినాయకుడి గుడి ఉంటుంది. వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళిపోదాము, ఆయన కూడా సందర్శించుకుందాము. ఇక ఇక్కడున్న మూల విగ్రహం ఎవరూ చేసింది కాదు, అది స్వయంగా వెలిసిందని భక్తులు నమ్ముతుంటారు. అలాగే ఫౌండర్ విషయానికి వస్తే ఖైరతాబాద్ ఫార్మర్ ఎమ్మెల్యే లేట్ శ్రీ పి జగన్నాథ్ రెడ్డి. ఈయన టెంపుల్ని ఎప్పుడో ఉన్న చిన్న స్థలం నుంచి ఇప్పుడు ఉన్న పెద్ద రూపంలో డెవలప్మెంట్ చేయడంలో, మళ్ళీ పునరుద్ధరణ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహించారట. సో ఆయన కృషి వల్లే ఈ టెంపుల్ చాలా వెలుగులోకి వచ్చింది. ఏవైనా పూజలు లేదా టెంపుల్ దర్శనానికి వెళ్ళంగానే ముందు వినాయకుని దర్శనం చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా పెద్దమ్మ తల్లి గుడి పక్కనే వినాయకుడు ఉన్నారు. ఇక్కడ మనకి లక్ష్మీదేవి అలాగే సరస్వతి అమ్మవారు వినాయకుడు ఉంటారనమాట. ఈ వినాయకుడి గుడి పక్కనే నాగదేవత అమ్మవారు ఉంటారు. ఇక్కడ పుట్టు ఉంటుంది. చాలామంది ఇక్కడ పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారట. మహిషాసుర మర్దిని దుర్గాదేవి అమ్మవారి రూపాలే అయినా వేరే శక్తి స్వరూపాలు విగ్రహాలు కూడా ఈ టెంపుల్ లోపల ఉంటాయి. టెంపుల్ పరిసరాల్లో నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ భక్తులు ప్రదక్షిణలు కూడా చేస్తుంటారు. ఇక నాగుల చవితి టైంలో అయితే ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోస్తారట. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్కి వచ్చేస్తే 6 AM టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు. ఇక్కడ నేను గుడి దగ్గర, నాగదేవత గుడి దగ్గర చిన్నోడిని వదిలేసి ప్రసాదం కోసం అని వెళ్ళాను. సో ఇక్కడ మనకి గుడి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహం ఉందన్నమాట ఇక్కడ. అయితే నాకు ఈ గుడి గురించి తెలిసింది కొంచెమే, కానీ వ్లాగ్ తీయడం వల్ల నేను తెలుసుకున్నది కొండంతా. నేను తెలుసుకున్నది చెప్పాను. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను చెప్పని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.